ఇయర్ నుంచి చూస్తే అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. లాస్ట్ ఇయర్ తాతగారిది సెంటినరీ ఇయర్. ఈ సంవత్సరం ఆయన స్థాపించిన అన్నపూర్ణ స్టూడియో 50 years కంప్లీట్ చేసుకుంది. సో నాగమామ 100వ సినిమా చేయబోతున్నారు. చెయ్యి 100 crores కొట్టాడు తండేలతో. అఖిల్కి ఫస్ట్ హిట్ వచ్చింది రీసెంట్గా. అలాగే సిస్టర్ కూడా మంచి హిట్ సినిమా తీశారు, మళ్ళా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి. సో ఇలా రో ఆఫ్ సక్సెస్. సో ఏంటి, దీన్ని ఎలా చూస్తారు మీరు? మీ న్యూటన్ థర్డ్లో అప్లై చేసి చెప్పాలంటే ఏం చెప్తారు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. మా న్యూటన్స్ ఆ హిట్ స్ట్రీక్ని కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను, అంతేనండి. అందరికీ అప్స్ డౌన్స్ ఉంటాయి అందరికీ, కానీ ఈ లాస్ట్ 1 year నుంచి మా స్టూడియోలో అందరికీ కొంచెం అప్గానే ఉంది. కొంచెం కాదు, బాగా అప్గానే ఉంది. సో ఒక సంతోషం ఉంది, సాటిస్ఫాక్షన్. అంటే ప్రతి సినిమా హిట్ అవ్వాలనే మనం చేస్తాం, బట్ అన్ఫార్చునేట్గా అవి పాజిటివ్ రావచ్చు రిజల్ట్, నెగిటివ్గా కూడా రావచ్చు. బట్ మీరు మొన్న రీసెంట్గా చెప్పారు, మీకు సత్యంకి ముందు వరుస ఫ్లాప్లు ఉన్నప్పుడు నాగమామ వెనకుండి మంచిగా నిలబడి పిల్లర్లాగా సక్సెస్ ఇచ్చాడు, ఇప్పుడు సేమ్ అలాగే అఖిల్కి అని. సో మీ ఫ్యామిలీలో నాగ్ ఒక పాత్ర అంటే ఏంటి? డెఫినెట్గా రెండింటికి కొంచెం పోలిక ఉంది. అంటే లెనిన్కి సత్యంకి దాని వెనకాల ఇప్పుడు చిన్మయ్ ఉండటం, ఇట్స్ ద కామన్ ఫ్యాక్టర్ అనమాట. అండ్ దాని ఇప్పుడు మా వెనకాల ఒక స్తంభం, డ్రైవింగ్ ఫోర్స్ లాగా. ఇప్పుడు ఆ తర్వాత మేము ఇండివిజువల్గా మేము వేరే వేరే పనులు చేస్తూ ఉన్నా, లైక్ మా వెనకాల ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా ఎప్పుడు ఉన్నారు. అండ్ లెనిన్ కూడా ఇప్పుడు సత్యంలో ఆయన కాంట్రిబ్యూట్ చేసిన విధంగానే కథ ఎంపికలో కానీ, డైరెక్టర్కి సపోర్ట్ ఇవ్వటంలో కానీ, రిలీజ్లో కానీ, అన్ని విషయాల్లో కొంచెం ఏలు పెట్టి కొంచెం తిప్పి అందరికీ నచ్చేటట్టు చేశారు. డెఫినెట్గా హిస్ సపోర్ట్ ఇస్ దేర్ కంప్లీట్లీ. జనరల్గా ఒక సక్సెస్ ట్రాక్ ఎక్కిన తర్వాత మీరు ఫ్రీడమ్ ఇస్తారని, దాని తర్వాత ఎందుకంటే అందరూ వాళ్ళ విషయాలు చూసుకోవాలి కదండి. అంటే ప్రతిదీ మేము ఏం చేస్తున్నాం అనేది స్పెసిఫిక్గా తెలియదు. అంటే ఆ పైన తెలుసు, సుప్రియా డకాయిట్ చేస్తుందని. నేను ఈ సినిమా ట్రైలర్ పంపించడం జరిగింది, దాని సినిమాకి బాగా నచ్చింది. సో ఒక జనరల్గా ఐడియా ఉంటుంది. ఇప్పుడు మహేంద్రగిరి వారాహి నేను ఇలా చేస్తున్నానంటే అంటే డీటెయిల్గా చెప్పాం. ఇప్పుడు తను కూడా ఇప్పుడు ఏమేమి కథలు కదా. సో బట్ జనరల్గా మా ఫ్యామిలీలో ఏమేమి చేస్తున్నాం అనేది జనరల్గా తెలుస్తుందండి. అప్పుడు కలుసుకున్నప్పుడు మాట్లాడతామండి. ఈ ట్రైలర్ గురించి ఏమన్నారు? చాలా బాగుంది అన్నాడు. చాలా బాగుంది. కటింగ్ స్టైల్ కానివ్వండి, చాలా స్టైలిష్గా ఉంది. ఒక థ్రిల్లర్ అనేటప్పటికీ ఎంత వదలాలో, ఎంత విత్హోల్డ్ చేయాలో అనేది ఒకటి ఉంటుంది. అది సో అది కరెక్ట్గా రాజేష్ చేశాడు. తన నమ్మకమే అది. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ చూపిస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. బట్ అది చూపిస్తే మళ్ళీ థియేటర్లో థ్రిల్ పోతుందని తన నమ్మకం. సో నేను బేసిక్గా ఫైనల్గా ఏమనుకున్నానంటే తనని నమ్మాను. తన కథ అంత బాగా చెప్పాడు, అలాగే తీశాడు. కాబట్టి ఐ జస్ట్ సరెండర్ టు ద డైరెక్టర్. ఒక డైరెక్టర్ పట్ల ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత ఐఎమ్ ద కైండ్ ఆఫ్ పర్సన్, నేను సరెండర్ అయిపోతానండి. అక్కడక్కడ చిన్న డిస్కషన్స్ ఉంటాయి, కానీ మెజారిటీకి మా వ్యూస్ కలిసినప్పుడు నేను ఆ మైనారిటీ అంటారు కదా, మైనారిటీ కొన్ని వదిలిపెట్టేయాలి. అది నేను దట్స్ మై పర్సనాలిటీ.